హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత జిల్లాలో ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లో జాబ్ చేస్తూ నెలకు 50,000కి పైగానే సంపాదించుకునే విధంగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఇందులో చాలా ఎక్కువ వేకెన్సీస్‌తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, మీ ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ చూసుకుంటే, మనకి అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ అనేది జనవరి 30 నుండి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 20, 2025 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి కాల్ లెటర్ మరియు డేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకి ఎప్పుడు ఇస్తారన్నది ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇంక ఇవ్వలేదు. ఫర్దర్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1000కి పైగా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో ప్రతి క్యాస్ట్‌ల వారికి ఇందులో వేకెన్సీ అనేవి కేటాయించారు చూడండి. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు జనరల్ ఇలా ప్రతి ఒక్క క్యాస్ట్‌కు ఇందులో వేకెన్సీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా పీడబ్ల్యూ క్యాస్ట్ సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మీరు గమనించొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి మీకు బేసిక్ పేనే రూ. 48,480 అయితే వస్తుంది. అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు 60,000 వరకు పైగానే సాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, మీకు జాబ్ పోస్టింగ్ అనేది సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ అయితే పొందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే నవంబర్ 30, 2024 నాటికి మీకు ఇందులో ఇచ్చిన క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. చూడండి, ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్తున్నారు. అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, బీఫార్మా చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎంత పర్సెంట్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాస్ట్ సంబంధించి మినిమమ్ 55% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మిగతా వారు మాత్రం 60% మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మీకు ఏజ్ రిడక్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండ్ వారైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూ క్యాండ్ సంబంధించి 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే మీకు ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసేసి నెక్స్ట్ మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, రిలేటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 120 క్వశ్చన్స్‌కి 120 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. 90 మినిట్స్ పాటు టైమ్ డేట్స్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి అది కూడా ఉంటుంది. అది 30 మార్క్స్ సంబంధించి ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి 30 మినిట్స్ పాటు టైమ్ డేట్స్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్ సంబంధించి కండక్ట్ చేసేసి సెలక్షన్ అయితే చేస్తారట. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి సంబంధించి అయితే హైదరాబాద్, వరంగల్ జిల్లాలో కండక్ట్ చేస్తారట. తర్వాత మీకు ఇంటర్వ్యూ గురించి అప్డేట్ ఇస్తారట. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్‌కి సంబంధించిన ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీరు ఒక 4 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. అదేంటంటే ఒకటి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, రెండోది మీ సిగ్నేచర్, తర్వాత మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఫోర్త్ మీ హ్యాండ్ రైటింగ్ అంటే డిక్లరేషన్ అయితే ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ చేసే ముందు మీ దగ్గర ఉంచుకొని అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి రూ. 150 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారు మాత్రం రూ. 750 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇదంతా.
ఫ్రెండ్స్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్‌ని ఓపెన్ చేసుకొని అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సంబంధించి మనకి అఫీషియల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.